పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. పేతురు గారు సంఘానికి ఏం తెలియజేస్తా ఉన్నాడు అని అంటే, 2026 సంవత్సరాల క్రితం పరలోకములో సింహాసనాసీనుడై ఉన్నటువంటి మహాదేవుడు మనలందరి పాపములను క్షమించి పరిహరించి మనల్ని రక్షించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని నిలబెట్టడానికి ఆయనే తన సింహాసనాన్ని విడిచిపెట్టి మనుషులంగా మన వంటి రూపాన్ని ఆయన ధరించుకొని మన మధ్యలోకి దిగి వచ్చి మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి, సమస్యలు అనుభవించి, అవమానించబడి, నిందించబడి, కొరడాలతో కొట్టించుకొని, ముళ్ళ కిరీటాన్ని ధరించుకొని, సిలువను మోసి, అరచేతుల్లో కాలల్లో మేకులు దిగగొట్టించుకొని, ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కాచి విలువైన తన ప్రాణాన్ని పెట్టి మనలను కొనుక్కున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనము క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాం, క్రీస్తు రక్తము చేత మనం రక్షించబడ్డాం. అయితే వాక్యములో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే, ఆయన తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు గనక, తన రక్తంతో మనల్ని విమోచించాడు గనక మనము వ్యర్థమైన ప్రవర్తనను ఇక మనము కలిగి ఉండడానికి వీలు లేదు. వ్యర్థమైన ప్రవర్తనను మనం కలిగి ఉండడానికి వీల్లేదు. అందుకే భక్తుడు అంటా ఉన్నాడు, మీరు మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మీరు రక్షించబడింది వెండి బంగారములతో కాదు. ఏదో మనం పాపములో ఉంటే, మనము పాపాలు చేస్తూ నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉండి నరకానికి దగ్గర అవుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఎవరికో వెండినిచ్చి లేకపోతే ఎవరికో బంగారాన్ని ఇచ్చి మనల్ని విడిపించలా. వాక్యం ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. ఆయన తన రక్తము చేత మనల్ని విమోచించాడంట. హల్లెలూయా. అయితే ఆయన అంటా ఉన్నాడు భక్తుడు, మరి రక్తము చేత విమోచించాడు కాబట్టి మనము ఏం వదిలిపెట్టాలంట? వ్యర్థమైన ప్రవర్తనను వదిలిపెట్టాలి. ఇంతకీ వ్యర్థమైన ప్రవర్తన అంటే ఏంటి? వ్యర్థమైన ప్రవర్తన అంటే ఏంటండి? వ్యర్థము అనంటే ఏంటి? పనికిరానిది, ఉపయోగం లేనిది, నిష్ప్రయోజనమైనది, అది వ్యర్థమైనది. ఉపయోగం ఉండదు దానివల్ల. అయితే చాలామంది కూడా ఆ వ్యర్థమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నారంట. అంటే ఉపయోగం లేని ప్రవర్తన, నిష్ప్రయోజనమైనటువంటి ప్రవర్తన, ఎందుకు పనికిరానటువంటి ప్రవర్తనను కలిగి ఉండి వారు జీవితాలను ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు గనుక భక్తుడు అంటా ఉన్నాడు, మొట్టమొదటిగా మీరు ఆ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టాలి. అయితే ఈ దినాన మీకు ఈ విషయాలు అర్థమవడానికి ఒక లేఖనాన్ని మీకు చూపిస్తాను. దాన్ని ఆధారం చేసుకుని మనమందరం కూడా మన జీవితాల్లో మనం కలిగి ఉన్నటువంటి వ్యర్థమైన ప్రవర్తన ఏంటి అనేది 3 భాగాలుగా తెలుసుకొని మనం ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా బైబిల్ గ్రంథంలో జరిగిన ఒక సంఘటనను మనం పరిశీలిద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 7-15 వచనాలు మనం ఒక్కసారి చదువుదాం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకుయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తులులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. పౌలు గారు ఉన్నారు కదా, పౌలు గారు అంట ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళాడు.
ఆ ప్రాంతంలో దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, సువార్త చేస్తూ ఉన్నాడు, అనేకులకి దేవుని గూర్చినటువంటి సంగతులు ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే అలాగున ప్రకటిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఒక ఆయన అతని దగ్గరకు వచ్చాడంట. ఎవరతను? పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒకడు వచ్చాడు. అంటే పుట్టుకతోనే కాళ్ళు పనిచేయక నడవలేక ఉన్నటువంటి ఒక అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి ఈ పౌలు గారి దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామములో దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుని ఆయన ఒక అద్భుతాన్ని చేశాడు అక్కడ. అయితే అతడు పుట్టినది మొదలుకొని కూడా కుంటివాడు కదా. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఆ విషయం తెలుసు. అరే, ఇతను నడవలేనివాడు, పుట్టుకతోనే కాలు చచ్చుబడిపోయి పుట్టాడు. అతను జీవితాంతం కూడా తను చనిపోయేంత వరకు నడవలేక ఆ స్థితిలోనే ఉండిపోతాడు అనేటువంటి అవగాహన కలిగిన వాళ్ళు ఆ ప్రాంతం అంతా ఉన్నారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి పౌలు గారు దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ వ్యక్తిని ఆ స్థితిలో ఉండనివ్వక అతన్ని బలపరిచి అతన్ని బాగు చేసి, ఇదిగో పుట్టుకతో కుంటివాడైనటువంటి అతన్ని దేవుని యొక్క శక్తితో లేపి నడిపించాడంట. హల్లెలూయా. ఇప్పుడు యాక్సిడెంట్లో కాళ్ళు కోల్పోయారనుకోండి, హాస్పిటల్కి వెళ్ళిపోయి ఏ పిండి కట్టుగట్టో లేకపోతే ఎముకల స్థానంలో ఏదైనా రాడ్లేసో ఏదో ఒక రకంగా కొన్ని రోజులు బెడ్ రెస్ట్ ఇచ్చి అతను నడిపించేటువంటి ప్రయత్నం వైద్యులు చేస్తారు. కానీ పుట్టుకతో కుంటివాడిని ఎవరైనా కానీ నడిపించగలరా? పుట్టుకతో అంటే పుట్టడమే జన్యుపరమైనటువంటి లోపాలతోటి నరాలు కూడా చచ్చుబడిపోయినటువంటి పరిస్థితిలో ఉండిపోయినటువంటి వ్యక్తులను బాగు చేయడం అనేది అసాధ్యమైనటువంటి పని. మధ్యలో ఏదో ఒక కారణాన్ని బట్టి ఏదైనా సమస్యలు ఎదురైతే వారిని బాగు చేయడం సులభమే, కానీ పుట్టుకతో ఎవరినైనా కానీ సమస్యలు ఎదుర్కొంటున్న వారిని బాగు చేయడం అనేది అసాధ్యమైనటువంటి పనులు. కానీ పౌలు గారు పుట్టుకతో కుంటివాడైనటువంటి అతన్ని యేసు నామములో స్వస్థపరిచి బాగు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ ఆ పరిస్థితిని గమనించారంట. ఒకవేళ అదే కార్యం మన దగ్గర జరిగిందనుకోండి, బహుశా నేనే పౌలు గారిని అనుకోండి, నేను పౌలు గారిని కాదు, నేనే పౌలు గారిని అనుకుందాం. నేనే ఒక వ్యక్తిని మీ మధ్య ఒక కుంటివాడిని బాగు చేశాను, పుట్టుకతో మొదలుకున్నటువంటి కుంటివాడిని బాగు చేశాను. వెంటనే మీ అందరిలోకి వచ్చేటువంటి ఆలోచన ఏంటి? అరే, పాస్టర్ గారు దేవుని యొక్క శక్తితో నింపబడిన వాడే ఆ వ్యక్తిని బాగు చేశాడు, మనం అసలు నడవలేరు అనుకున్నాం, అతడు జీవితాంతం ఇంకా అలాంటి స్థితిలోనే ఉండిపోతాడని అనుకున్నాం. కానీ ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా దేవుడు సేవకుని ఆధారం చేసుకొని ఆ వ్యక్తిని బాగు చేశాడు. కాబట్టి మనము కూడా ఇక నుండి పాస్టర్ గారు చెప్పే మాటలు వినాలి, ఆయన జీవిస్తున్నట్లుగా మనం జీవించాలి, ఆయన నడిపించినట్లుగా ఆయన నడిపింపులకు మనం వెళ్ళిపోవాలి, ఆయన నమ్ముకున్న దేవుణ్ణి మనం నమ్ముకోవాలి, ఆయన చూపెట్టిన మార్గంలోనే మనం నడవాలి అనేటువంటి ఆలోచన కనీసపు అవగాహన కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది కదండి. ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఒక దైవజనుడు వచ్చి ఒక అద్భుతమైన కార్యము దేవుని యొక్క శక్తి ద్వారా జరిగిస్తే ఆటోమేటిక్గా ప్రజలందరికీ ఎలాంటి భావన కలగడం సహజం. పాస్టర్ గారు దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని కార్యాలు చేయగలిగాడు అని అంటే ఆయన నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయన నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు, ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు సాధారణమైన వాడు కాదు, ఆయన నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు అనేటువంటి ఆలోచనలోకి వచ్చి పాస్టర్ గారు చెప్పినట్లుగా నడుచుకునేటువంటి ప్రయత్నం ప్రజలు చేస్తారు. కానీ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఆ ఊర్లో వాళ్ళు అలా చేయలే. వారి కళ్ళెదుటగా ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. వాళ్ళ కళ్ళెదుటగా ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యమైన క్రియ జరిగింది. అయినా సరే అలాంటి అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియను వాళ్ళు చూసిన తర్వాత కూడా వారి ప్రవర్తనలో మార్పు రాలేదంట. వాళ్ళు ఏం చేశారో చెప్పనా? వాళ్ళు అలాంటి అద్భుతమైన కార్యాన్ని చూసి పౌలు గారు చెప్పినట్లుగా నడుచుకునేటువంటి ప్రయత్నం చేయకపోగా ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పౌలు గారినే తమ ప్రవర్తనలోకి లాగేసుకోవడానికి, పౌలు గారినే తమ మతంలోకి లాగేసుకోవడానికి, పౌలు గారినే తమ ఆచారాల్లోకి లాగేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారంట. హల్లెలూయా. ఏం చేశారంట? అద్భుతం చేసిన వెంటనే పౌలుని బర్నబాని అందరూ దండలు తీసుకొని వచ్చి వారికి దండలు వేసేసి భుజాల మీదకి ఎక్కించుకొని ఏమంటా ఉన్నారు? పౌలు దేవుడు. ఏంటి? పౌలు దేవుడు, బర్నబా ప్రవక్త అని వారి దేవుళ్ళకి సంబంధించినటువంటి పేర్లు వాళ్ళకి పెట్టేశారు. పౌలు గారిని ఒక దేవుని చేసేసారు. తనతో పాటు దేవుని యొక్క సేవలో వాడబడుతున్నటువంటి బర్నబాని ఏం చేస్తూ ఉన్నారు? ప్రవక్తని చేసేసారు.
వాళ్ళిద్దరికి దండలేసేసి ఊరేగిస్తూ ఇదిగో వారికి సంబంధించినటువంటి అన్యమత ఆచారాల వైపుగా వారిని నడిపిస్తూ వారికి జేజేలు కొడుతూ పౌలు మావోడే, బర్నబా మావోడే, వీళ్ళు మాకు సంబంధించిన వారే అనేటువంటి ఆలోచనలోకి వారిని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తే పౌలు గారికి చాలా బాధ కలిగి వారిని వేడుకున్నాడంట, అయ్యా మేము కూడా మీ వంటి మనుషులమే, మేము కూడా మీ వంటి మనుషులమే, మేము దేవుళ్ళం కాదు, కానీ నిజమైన దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఈ కార్యం ఏం చేశామయ్యా. దయచేసి మీ వ్యర్థమైన ప్రవర్తనను మీరు వదిలిపెట్టండి, ఇలాంటి లోకానుసారమైన ప్రవర్తనను మీరు వదిలిపెట్టండి, ఈ ఉపయోగం లేని ప్రవర్తనను వదిలిపెట్టండి, ఇందుకు పనికిరాని ఈ ప్రవర్తనను వదిలిపెట్టండి. మేము ఇంత అద్భుతమైన కార్యము చేయగలిగింది దేవుని యొక్క శక్తి ద్వారానే తప్ప మా శక్తి ద్వారా కాదు, మా బలము ద్వారా కాదు, మాలో ఏదో మహిమలు ఉన్నాయని కాదు. మమ్మల్ని నడిపించిన వాడు ఒకడు ఉన్నాడు, మమ్మల్ని బలపరిచిన వాడు ఒకడు ఉన్నాడు, మమ్మల్ని శక్తితో నింపిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆ విషయాన్ని చెప్పుకొని వేదన పడి బాధపడి వారిని బతిమాలుకున్నాడంట, దయచేసి మీ ప్రవర్తనను మీరు మానుకోండి, ఇలాంటి వ్యర్థమైన ప్రవర్తనను మీరు వదిలిపెట్టండి అని చెప్పేసి నిజమైనటువంటి సేవకుడు వారిని బతిమలాడుకున్నట్లుగా వాక్యం కనపడతా ఉంది. దేవుని యొక్క మహిమను చూసిన తరువాత, దేవుని యొక్క శక్తిని కనుగొన్న తరువాత, ఆయన రక్తంలో కడగబడిన తరువాత, ఆయన సంఘములో చేర్చబడిన తరువాత ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ప్రవర్తన మనకు ఉండకూడదు. క్రైస్తవులంగా మనమందరము వ్యర్థమైన ప్రవర్తనను, ఎందుకు పనికిరాని ప్రవర్తనను, ఉపయోగం లేని ప్రవర్తనను, నిష్ప్రయోజమైన ప్రవర్తనను మనం కలిగి ఉండడానికి వీల్లేదు. అందుకే భక్తుడు అంటా ఉన్నాడు, మీరు వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టాలి. ఎందుకు అనంటే దేవుడు మిమ్మల్ని తన రక్తంతో కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఆయన రక్తంతో మనల్ని కొనుక్కుంది మనం నచ్చినట్లుగా మనం బ్రతకడానికి కాదు, మనకి తెలిసినట్లుగా మనం బ్రతకడానికి కాదు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక తలంపు ఉంది, ఆయనకు ఒక చిత్తం ఉంది. దాన్ని గుర్తెరిగి ఆ మాటల చొప్పున, ఆయన చిత్తం చొప్పున నడుచుకోవాలని ప్రభు మనల్ని ప్రత్యేకించి ఏర్పరచుకొని ఆయన సన్నిధిలో నిలబెడితే ఇంకా చాలామంది క్రైస్తవుల జీవితాల్లో ఈ వ్యర్థమైన ప్రవర్తన ఉందండి, ఈ వ్యర్థమైన ప్రవర్తన ఉంది. ఈ దినాన క్రైస్తవులు విడిచిపెట్టాల్సినటువంటి 3 రకాలైనటువంటి వ్యర్థమైన ప్రవర్తన గురించి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా క్రైస్తవుడికి 3 రకాలుగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మొదటగా ఒక క్రైస్తవుడు అనబడిన వాడు 3 రకాలుగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఒకటి, తాను వ్యక్తిగతంగా తన కుటుంబంలో కావచ్చు, లేకపోతే తాను ఒంటరిగా ఉంటున్నప్పుడు కావచ్చు, ఒక వ్యక్తికి ఒక జీవితం ఉంటుంది. దాని తర్వాత సమాజంలోకి వెళ్ళిపోయిన తర్వాత తనకు ఒక జీవితం ఉంటుంది. సమాజంలో, స్నేహితుల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర, అయిన వారి దగ్గర, తమ సొంత జనాంగము దగ్గర, తన సొంత ప్రాంతం వారి దగ్గర ఒక రకమైనటువంటి జీవితం ఉంటుంది. తదుపరి ప్రతి ఆదివారం కూడా ఒక క్రైస్తవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం ఉంటుంది. అదేంటి అనంటే సంఘములో చేర్చబడిన తర్వాత మరొక జీవితం కదండి. ఈరోజు చాలామంది ఇలాంటి 3 రకాల జీవితాలు కలిగి ఉన్నారు. వ్యక్తిగతంగా ఒక జీవితాన్ని కలిగి ఉన్నారు, సమాజం పరంగా ఒక జీవితాన్ని కలిగి ఉన్నారు, సంఘపరంగా ఒక జీవితాన్ని కలిగి ఉన్నారు. సరే, మీరు జీవితాలు కలిగి ఉంటే కలిగి ఉన్నారు, కానీ దేవుని యొక్క వాక్యం బోధించి హెచ్చరించి బాధపడేది ఏంటంటే ఈ 3 రకాల జీవితాల్లో కూడా మీరు వ్యర్థమైన ప్రవర్తనను మాత్రమే కలిగి ఉన్నారు. హల్లెలూయా. దానిని వదిలిపెట్టాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మొట్టమొదటిగా మనమందరము కూడా ఆ వ్యర్థమైనటువంటి ప్రవర్తనను ఎక్కడ వదిలిపెట్టాలి అని అంటే వ్యక్తిగతంగా మన జీవితాల్లో ఆ వ్యర్థమైన ప్రవర్తనను వదిలిపెట్టాలి. వ్యక్తిగతంగా ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధిలోకి చేర్చబడిన తర్వాత మన బ్రతుకులు బాగానే ఉంటాయి, మన జీవితాలు బాగానే ఉంటాయి, మన ఆలోచనలు బాగానే ఉంటాయి. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత వాక్యం వింటున్నంతసేపు కూడా మనం భక్తిపరులుగానే ఉంటాం. కానీ వాక్యాన్ని దాటుకొని మందిరాన్ని వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిన తరువాత ఆటోమేటిక్గా మరొక జీవితం స్టార్ట్ అవుతుంది క్రైస్తవుడికి. ఎక్కడున్నంతసేపు ప్రభువుని స్తుతిస్తాం, ప్రభువుని ఆరాధిస్తాం, ప్రభువుని కొనియాడుతాం, ప్రభువుకి మహిమను చెల్లిస్తాం. కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వ్యక్తిగతంగా నీ జీవితంలో లేదా వ్యర్థమైన ప్రవర్తన లేదా వ్యర్థమైనటువంటి ప్రవర్తన కంటికి కనపడకుండా పాపం చేస్తూ ఉంటాం, ఎవరికీ తెలియకుండా పాపం చేస్తూ ఉంటాం. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాన్ని మనం మోసం చేస్తూ ఉంటాం, అబద్ధాలు చెబుతూ ఉంటాం, చూడకూడనివి చూస్తూ ఉంటాం, చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం.
ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమ, క్రైస్తవుడు అనబడిన వాడు మొదటగా అటువంటి ప్రవర్తనను వదిలిపెట్టాలి. ఎవరు లేనప్పుడు నాలుగు గోడల మధ్య నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. చాలామందికి భయం, మొబైల్ ఫోన్ లాక్ ఎవరు తీస్తారో అని చెప్పేసి భయం. పాస్వర్డ్లు పెట్టుకొని మొబైల్ ఫోన్లు ఎవరికి కనపడకూడదు. ఎందుకనంటే తన వ్యక్తిగతంగా రహస్య పాపాలన్నీ కూడా ఎక్కడ దాగున్నాయి? మన మొబైల్స్లో దాగున్నాయి. అందుకే లాకులు కూడా ఎవరికి తెలియనంత విచిత్రంగా పెట్టుకుంటాం. ఎవడు ఓపెన్ చేయడానికి వీల్లేదు. అదే పొరపాటున ఎవడైనా కానీ మన ఫోన్ తీసుకున్నాడు అనుకోండి, గుండెల్లో రైలు పరిగెడతాయి. ఎక్కడ నాకు సంబంధించినవి చూసేస్తాడో వీడు, ఎక్కడ నాకు సంబంధించినవి గమనించేస్తారో వీళ్ళు అనేటువంటి భయంతో ఆ ఫోన్ మరలా మన దగ్గరికి వచ్చేంత వరకు కూడా గుండె ఏం చేస్తూ ఉంటుందంట? ఎన్నిసార్లు కొట్టుకుంటుంది గుండె? నిమిషానికి 70 సార్లు ఏమో కొట్టుకుంటుంది కదా, నాకు తెలియదులేండి, చిన్నప్పుడు చదువుకున్నా మర్చిపోయా. నిమిషానికి 70 సార్లు ఏమో కొట్టుకునేటువంటి గుండె ఎవడైనా మన మొబైల్ ఫోన్ తీసుకున్నాడు అనుకోండి, 150 స్పీడ్ మీద వందే భారత్ కన్నా కానీ వేగంగా పరిగెత్తిద్ది. హల్లెలూయా! వందే భారత్ ట్రైన్ కన్నా కానీ వేగంగా, బుల్లెట్ ట్రైనే ఇంకా అది పరిగెడతానే ఉంటుంది. మనకి సంబంధించిన మన మొబైల్ వేరే వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు మనకి ప్రశాంతత ఉండదు. ఎందుకో చెప్పనా? నీ వ్యక్తిగత జీవితంలో వ్యర్థమైనవి ఏవో ఉన్నాయి, చూడకూడనివి ఏవో చూస్తున్నావు, చెయ్యకూడనివి ఏవో చేస్తున్నావు. ఎక్కడ ఇతరులు దానిని గమనిస్తారో అనేటువంటి భయం. దానివల్ల నీకు మనశ్శాంతి అండి? దానివల్ల మీరు బాగుంటారా? మీరు చేసేటువంటి అటువంటి రహస్యమైనటువంటి పాపాల వల్ల, అటువంటి ఎవరికి తెలియని వాక్య విరుద్ధమైనటువంటి క్రియల ద్వారా మీకు మనశ్శాంతి ఉండదు. ప్రతి ఒక్కరి దగ్గర నటిస్తూ బ్రతకాల్సినటువంటి బ్రతుకు మీరు బ్రతకాల్సి వచ్చింది. నిజంగా నేను ఒక మాట చెబుతున్నాను, గమనించండి. వ్యక్తిగతంగా మీ జీవితాల్లో యథార్థమైన ప్రవర్తన మీరు కలిగి ఉన్నప్పుడు, వాక్యానుసారమైన జీవన విధానాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు, నీతిమంతుల వలె మీరు ఉన్నప్పుడు సింహము వలె ధైర్యముగా ఉంటారంట. హల్లెలూయా! వాక్యం అదేగా చెబుతుంది. నీతిమంతుడు ఎలాగుంటాడంట? సింహము వలె ధైర్యముగా. మనం ఎందుకని చెప్పేసినని పిల్లిలాగా భయపడతా ఉన్నాం, సింహాల్లాగా ఉండాల్సిన వాళ్ళం. ఎందుకు అనంటే మన వ్యక్తిగత జీవితాల్లో వ్యర్థమైన ప్రవర్తన దాగుంది, వాక్య విరుద్ధమైన ప్రవర్తన దాగుంది, ఎందుకు పనికిరాని ప్రవర్తన ఏదో మన జీవితాల్లో దాగుంది. అందుకే మన మొబైల్ ఫోన్లను బట్టి మనం భయపడతాం. ఎవరైనా సడన్గా మనకి ఇంటికి వచ్చారంటే భయం. ఒకసారి మన సంఘ సభ్యులు ఒకరింటికి వెళ్ళాం, పేర్లు వద్దులేండి, ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం. సడన్గా వెళ్ళామన్నమాట, చెప్పకుండా. ఇంట్లో మంచి సినిమా మోగుతుంది. పాపం ఆ అక్క ఎంతో హడావుడిగా పాపం పడిపోయింది, కింద జారి కింద పడిపోయి, ఆ పడిపోయినప్పుడు కూడా ఆ బాధను కూడా మరిచి హడావుడికి లేచిపోయి రిమోట్ ఎక్కడుందా అని ఎతుకుతుంది. ఎందుకు? పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చినప్పుడు అదిగో టీవీ మోగుతూ ఉంటే అసలుకే రేపు వాక్యంలో మనల్ని వదిలిపెట్టడు. భయం. సేవకుడు ఇంటికి వచ్చాడంటే భయం, ఆత్మీయులు ఇంటికి వచ్చారంటే భయం, ఎవరైనా కానీ వాక్య సంబంధమైన వ్యక్తులు మన గృహాలకు వచ్చారంటే భయం. కారణం ఏంటో చెప్పనా? ఎందుకు ఉపయోగం లేని ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నావు గనుక. హల్లెలూయా! ఎవ్వరు చూడట్లేదులే, ఎవ్వరు గమనించట్లేదులే, ఎవ్వరు మమ్మల్ని పరిశీలించట్లేదులే అనేటువంటి ధైర్యముతో ఈ లోకానుసారమైనటువంటి ప్రవర్తన చాలామంది క్రైస్తవులు కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, ఆ వ్యర్థమైన ప్రవర్తనను కనుక నువ్వు వదిలిపెట్టకపోతే నీ జీవితం ప్రశ్నార్థకమవుతుంది. హల్లెలూయా! కనుక క్రైస్తవుడు అనబడిన వాడు మొదటగా వ్యక్తిగత జీవితంలో ఆ వ్యర్థమైన ప్రవర్తనను వదిలిపెట్టి యథార్థవంతుడిగా బ్రతుకుతూ ఉంటే ఆటోమేటిక్గా నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారనేటువంటి వాక్యపు యొక్క నిజస్వరూపంలోకి మనం మార్చబడతాం. మనమే సమాజానికి సింహాల్లా కనపడుతూ ఉంటాం. అతడు ఇంట్లో అయినా ఒకేలాగుంటాడు, బయటైనా ఒకేలాగుంటాడు, సంఘములో అయినా ఒకేలాగుంటాడనేటువంటి సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. అంతేగాని ప్రార్థనకి వెళ్ళినంత వరకు వీళ్ళు భక్తిపరులండి, కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూడాలి వీళ్ళ బ్రతుకులు అనేటువంటి సాక్ష్యం సమాజం నుండి మనం పొందుకోవడానికి వీల్లేదు. మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి, మన ప్రవర్తన ఒకే రీతిగా ఉండాలి. అలాగుండాలి అని అంటే నీ వ్యక్తిగత జీవితంలో నీ వ్యర్థమైన ప్రవర్తనను నీవు వదిలిపెట్టాలి. మొట్టమొదటిగా క్రైస్తవుడు అనబడిన వాడు తన వ్యక్తిగత జీవితముల నుండి ఆ వ్యర్థమైన, ఎందుకు పనికిరాని, నిష్ప్రయోజమైన ప్రవర్తనను వదిలిపెట్టాలి.
రెండవదిగా ఒక క్రైస్తవుడు అనబడిన వాడు సమాజములో నుండి తన వ్యర్థమైన ప్రవర్తనను వదిలిపెట్టాలి. చాలామంది క్రైస్తవుల్ని మనం గమనించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మందిరాలకు వచ్చినంత వరకు దేవుని ఆత్మతో ఆరాధించి సంఘమంతటితో కలిసి చాలా భక్తిని కొనసాగిస్తూ ఉంటారు కదా. కానీ ఇదే క్రైస్తవులు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఏం జరుగుద్ది? అమ్మో ఈరోజు నేను ఫంక్షన్కి వెళ్తా ఉన్నాను, మా ఇంటి పేరు కలిగిన వాళ్ళందరూ కూడా దగదగ మెరిస్తే బంగారం వేసుకొని వస్తారు, అటువంటి బంగారాన్ని గనక నేను ధరించకపోతే వాళ్ళ ముందు నేనేమైపోతా? సొలకనైపోతాను. కాబట్టి నేనేం చేయాలి? నేను కూడా ముందు నా భర్త దగ్గరికి వెళ్ళి, ఇదిగో మనం ఫంక్షన్కి వెళ్ళబోతా ఉన్నాం, మన వాళ్ళ ఇంట్లో ఒక మంచి శుభకార్యం జరగబోతా ఉంది, మా వాళ్ళందరూ కూడా మెడలో చేతులకి చెవులకి కాళ్ళకి అన్నిటికీ అస్సలు గ్యాప్ లేకుండా పట్టు చీరలతో దగదగ మెరిసిపోతూ వస్తారు, వాళ్ళ మధ్యకి మందిరానికి వెళ్ళినట్లుగా చీపుకి వెళ్ళడానికి వీల్లేదు, నేను కూడా ఏం చేయాలంట? ఒంటి నిండా బంగారాన్ని పెట్టుకొని వెళ్ళాలి, కాబట్టి నువ్వు కొనివ్వా అని చెప్పేసి భర్తను ఏదించాలి ముందు. ఏంటా ప్రవర్తన? ఉపయోగమైనదేనా? నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, క్రైస్తవ స్త్రీలకి 2 బీరువాలు ఉంటాయంట. ఎన్ని బీరువాలు? 2 బీరువాలు ఉంటాయి. ఒక బీరువా నిండా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు వేసుకునేటువంటి బట్టలు, ఇంకొక బీరువాలో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, సమాజంలోకి వెళ్ళేటప్పుడు, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ధరించేటువంటి బట్టలు. ఆ బట్టలు దగదగ మెరిసిపోతూ ఉంటాయి, కానీ ప్రార్థనకు వచ్చేటప్పుడు మాత్రం తెల్ల బట్టలు వేసుకొని వస్తాం, సాధారణమైన బట్టలు వేసుకొని వస్తూ ఉంటాం. తగుమాత్రపు వస్త్రాలతో సభ్యత కలిగిన వస్త్రాలు వేసుకొని దేవుని యొక్క మందిరానికి వస్తాం, కానీ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చూడాలి మన బ్రతుకుల్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమ ప్రభు అదే మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రవర్తన సమాజంలో కూడా సరి అయినదిగా ఉండాలి, సరి అయినదిగా ఉండాలి. నీవు సంఘములో ఎలాగైతే ఉన్నావో సమాజంలో కూడా అలాగే ఉండాలి. అలాంటి ప్రవర్తనే కలిగి ఉండాలి. ఇక్కడొక ప్రవర్తన, సమాజంలో ఒక ప్రవర్తన నీకు ఉండడానికి వీల్లేదు. చాలామంది వస్త్రధారణ విషయంలో ఎలాగుంటారు, ఇంకొంతమంది అయితే వాళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు ప్రభుని స్తుతించి, ఇక్కడ ఉన్నంత వరకు ప్రభుని ఆరాధించి వాళ్ళ స్నేహితుల దగ్గరకు, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళిపోయారనుకోండి, మాట తీరు మారిపోయింది. ఇక్కడ ఉన్నంత వరకు దేవుని ఘనంగా స్తుతించిన వీళ్ళే స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోగానే ఏం చేస్తారు? ఆటోమేటిక్గా నోటికి బూతులు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా నోటికి డబుల్ మీనింగ్ డైలాగులు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా నోటికి రాకూడని మాటలు వస్తాయి, ఆటోమేటిక్గా నోటికి సరసోక్తులు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా నోటికి వ్యర్థమైన ప్రతి మాట వారితో మాట్లాడుతూ ఇంకొక రకమైన ప్రవర్తన కలిగి ఉన్నవారుగా కనపడతా ఉంటారు. ఇలాగైనా క్రైస్తవుడు ఉండాల్సిందే. ఎక్కడున్నంత వరకు ప్రభువుని ఎంత పరిశుద్ధంగా ఆరాధిస్తామో, కానీ స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మన పనుల్లోకి వెళ్ళినప్పుడు, మన చుట్టూ ఉన్నవారు ఎలాగైతే మాట్లాడతారో అలాగ మాట్లాడేస్తాం. మనందరికీ ఒక ఆలోచన ఉంటుంది కదా, ఎవరైనా కానీ మనల్ని తిడితే మనం ఏం చేయాలి? ఇంకో 2 తిట్లు ఎట్టూరుకుంటామండి. ఆదివారం నాన్ వెజ్ తినే వాళ్ళం అయితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం నాన్ వెజ్ తింటాం, గురువారం వచ్చిందంటే పెద్దోన్ని వేసేస్తాం. మరి అలాంటిది మనల్ని ఏమైనా ఒక మాట అంటే మరి తిరిగి 2 అప్పచెప్పాలిగా. అదే నా క్రైస్తవుడి యొక్క ప్రవర్తన. నువ్వు అలాంటి మాట తీరుని, అలాంటి ప్రవర్తన కలిగిన దాన్ని బట్టి నీ జీవితాల్లో ఏదైనా మేలును పొందుకుంటావా? ఒక వ్యక్తికి నువ్వు శత్రువు అయిపోతావు, ఒక వ్యక్తి ముందు నువ్వు చులకనైపోతావు, ఒక వ్యక్తి ముందు ఇదిగో అనరాని మాటలు పడి ఒక వ్యర్థమైనటువంటి వ్యక్తిగా నువ్వు నిలబడిపోతావు. క్రైస్తవులుగా మనం అలాగ ఉండడానికి వీల్లేదండి. సమాజంలో చాలామంది క్రైస్తవులు ఎలాంటి ప్రవర్తనే కలిగి ఉన్నారు. సమాజంలోకి వెళ్ళిపోయిన తర్వాత సమాజం ఎలాగుంటుందో అలాగున రెడీ అయిపోతారు, సమాజం ఎలా మాట్లాడుతుందో అలాగూ మాట్లాడేస్తారు, సమాజం ఎటువంటి ఇదిగో పనులను చేస్తుందో అటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇదిగో సమాజంలో ప్రతి ఒక్కరు ఏదైతే చేస్తూ ఉన్నారో అది చేయడానికి ఇష్టపడతా ఉంటారు. కానీ ఆదివారం దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే 2 గంటల సేపు ఒక క్రైస్తవులుగా మనం మిగిలిపోతాం. ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, ఎలా ఉంది సమాజంలో మన ప్రవర్తన? సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్లే మనం మాట్లాడుతున్నామా? సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్లే మనం నడుచుకుంటున్నామా? సమాజంలో ఉన్న వ్యక్తుల వల్లే ఆచార సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మనం పాలిభాగస్థులం అవుతున్నామా? క్రైస్తవులమైనప్పటికీ, క్రీస్తు రక్తంలో కడగబడినప్పటికీ ఇంకా మన జీవితాల్లో వాస్తులు అనేటువంటి వాక్య విరుద్ధమైన క్రియలు ఉన్నాయా? ఇంకా మన జీవితాల్లో అన్యమత సంబంధమైన ఆచారాలు ఉన్నాయా? ఇంకా మన జీవితాల్లో మూఢనమ్మకాలు ఉన్నాయా? ఇంకా మన జీవితాల్లో ఈ లోకము నిర్వహిస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ వారి వలె మనం జీవిస్తూ ఉన్నామా? దానిని దేవుని యొక్క వాక్యము వ్యర్థమైన ప్రవర్తన అని అంటుంది. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు అనబడిన వాడు సమాజంలో ఉన్నటువంటి వ్యర్థమైన ప్రవర్తనను వదిలిపెట్టాలి.
సమాజం ఎలాగూ బ్రతుకుతుందో అలాగూ బ్రతకాలనేటువంటి ఆలోచన వదిలిపెట్టాలి. సమాజం ఎలాగూ మాట్లాడుతుందో అలాగే మాట్లాడనేటువంటి ఆలోచన వదిలిపెట్టాలి. సమాజం ఎలా నడుచుకుంటుందో అలాగే నేను నడుచుకోవాలనేటువంటి ఆలోచనను వదిలిపెట్టాలి. నువ్వు లోకానికి వేరే జీవించాలి. హల్లెలూయా. నువ్వు సమాజంలో నిలబడినప్పుడు ఇదిగో లోకములో ఇతను కూడా ఒకడు అన్నట్లుగా నువ్వు ఉండడానికి వీల్లేదు. నువ్వు ఒక ప్రత్యేకమైన వాడివిగా గుర్తింపు పొందాలంట. హల్లెలూయా. అరే, మనలాంటి వ్యక్తి ఇతడు కాదు, ఇతడు క్రైస్తవుడు, ఇతడు మాట తీరు మనలాగుండదు, ఇతని ప్రవర్తన మనలాగుండదు, ఇతని నడవడిక మనలాగుండదు, ఇతని వ్యవహార శైలి మనలాగుండదు అనేటువంటి సాక్ష్యాన్ని మనం సమాజం నుండి సంపాదించుకునే వారంగా ఉండాలి. అలా కాకుండా లోకంలోకి వెళ్ళిన తర్వాత మనం కూడా లోకస్తుల్లాగా ఉంటే ఆ వ్యర్థమైన ప్రవర్తనను మనం కలిగి ఉన్నట్లే. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, క్రైస్తవుడు అనబడిన వాడు సమాజంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రవర్తన అయితే కలిగి ఉన్నాడో ఆ వ్యర్థమైన ప్రవర్తనను వదిలిపెట్టి తీరాలి. హల్లెలూయా. మొదటగా వ్యక్తిగత జీవితంలో వ్యర్థమైన ప్రవర్తనను వదిలిపెట్టాలి. రెండవదిగా సమాజంలో ఉన్నటువంటి వ్యర్థమైన ప్రవర్తనను వదిలిపెట్టాలి. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది క్రైస్తవులు సంఘములోకి చేర్చబడిన తర్వాత కూడా వ్యర్థమైన ప్రవర్తన కలిగి ఉంటారు. సంఘములోకి అనగా దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు, దేవాలయానికి వచ్చినప్పుడు, క్రీస్తు సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభువుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఇక్కడ గడిపేటువంటి 2-3 గంటలైనా సరే వ్యర్థమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. చాలామంది క్రైస్తవుల వ్యర్థమైనటువంటి ప్రవర్తన ఉందండి. బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని దేవాలయానికి వచ్చి దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆరాధించే ప్రతి ఒక్కడు కూడా క్రైస్తవుడు అయిపోడు. క్రైస్తవుడు అవ్వాలి అని అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కొలమానం ఉంది, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి బ్రతుకుంది, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం ఉంది. ఆ జీవితం చాలామంది క్రైస్తవులు ఇంకా సంపాదించుకోలే. దేవుని యొక్క మందిరానికి వచ్చిన తర్వాత కూడా లోకానుసారమైన వ్యక్తిత్వం కలిగిన వారి వల్లే ప్రవర్తిస్తూ ఉంటారు. పక్కన కూర్చొని ఈవిడేంది నాకన్నా కానీ ఎక్కువ కాస్ట్లీ చీర కట్టుకుందని ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. వీడేంటి నాకన్నా కానీ ముందే మైక్ లాగేసుకొని బాడేసుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ పాస్టర్ గారు ఏంది మమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళతోనే ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు. ఏంటిది అంతానంటే వ్యర్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఇలాగే ఆలోచన చేస్తారు. ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, సంఘములోకి వచ్చిన తర్వాత, దేవుని యొక్క మందిరానికి వచ్చిన తర్వాత మన ప్రవర్తన మనం సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మన ఆలోచనలు లోకానుసారమైనటువంటి వ్యక్తులు ఆలోచన చేసినట్లుగా ఉండకూడదు. నీకంటే బాగా ఎవడైనా సంఘంలో పాట పాడుతున్నాడు అనుకోండి, నీకు ఎలాంటి మనసు ఉండాలి చెప్పనా? అరే, ఈ వ్యక్తి నాకన్నా ప్రభువుని బాగా ఆరాధిస్తూ ఉన్నాడు, ఇంకా ఇతడు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన క్రైస్తవుడిగా నీలో పుట్టాలి. అది సరి అయిన ప్రవర్తన. అలా కాకుండా వీడు నాకన్నా బాగా బాడేస్తున్నాడు, వీడు ఎలాగైనా వెనక్కి లాగేయాలి, వీడిని తొక్కేయాలి. అందుకే వాడు లేనప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అన్నా నీకు తెలియదు వాడు ఎక్కడైతే బాగా పాటలు పాడుతున్నాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలని చెప్పేసి వాడి గురించి లేనిపోని ఆలోచనలన్నీ సేవకుల మదిలో వాటిని రుద్దేసి వాడిని తప్పుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తారు చాలామంది క్రైస్తవులు. ఇది వ్యర్థమైనటువంటి ప్రవర్తన. ఎవరైనా ఆత్మతో నింపబడి ఆరాధన చేస్తూ ఉంటే అదంతా నటన సార్ అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ అనుభవం ముందు మనకుంటేనే కదా. నిజంగా నీకు సరి అయిన ప్రవర్తన ఉంటే ఆ వ్యక్తి ఎలాగైతే ఆత్మతో ఆరాధించగలుగుతున్నాడో అటువంటి అనుభవాన్ని నువ్వు కూడా పొందుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా మీ మనసులు కలుస్తాయి, మీ ఆలోచనలు కలుస్తాయి. చాలామందికి ఆరాధన చేసేటప్పుడు ఇలాంటి భావనే ఉంటుంది, వీళ్ళు ఎందుకని గట్టి గరుతున్నారు, గట్టి గరితేనండి ఆరాధన. 120 మంది ప్రభువుని ఆరాధిస్తూ ఉంటేనంట పరలోకములో నుండి అగ్ని వారి మీదకి దిగి వచ్చి ఆ అగ్ని నాలుకలుగా విభజించబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా వాళ్ళందరూ వారికి తెలియని భాషలో మాట్లాడసాగిరి. హల్లెలూయా. వారికి తెలియని భాషలో మాట్లాడసాగిరి. ఎవరు వాళ్ళు? విద్య లేని పామరులు, అక్షరం ముక్క తెలియని వాళ్ళు. అలాంటి వాళ్ళు అనదర్ లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఎలా జరిగింది వీళ్ళకి? ఇదిగో వాళ్ళు దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డారు. ఆత్మతో నింపబడిన వాడు తన ఆధీనంలో ఉండడండి. దేవుని యొక్క ఆత్మ నడిపించబడుతున్నట్లుగా ఉంటాడు. ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాడు. ఉచ్చరింప సఖ్యముగా మూలుగులతో ప్రభువుని స్తుతిస్తూ ఉంటాడు. ఆ అనుభవం ఆత్మ పొందుకున్న వారికి తప్ప మరెవరికి కూడా. అందుకే సంఘం అంతా కూడా అట్టి అనుభవంలోకి వచ్చింది అనుకోండి, ఆత్మతో నింపబడిన అనుభవంలోకి వచ్చింది అనుకోండి, ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.
నేను ప్రార్థన చేసేది ఒకటే, ప్రభువా నీ రాజ్యము మా మధ్యకి వచ్చే సమయానికి అనగా నీ రాకడ మేము ఎదుర్కొనే సమయము కల్లా సంఘమంతా ఆత్మతో నింపబడి ఒకే ఆత్మను కలిగి ఏకాత్మను కలిగి ఐక్యముగా నిన్ను ఆరాధించగలిగిన స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఈ హెచ్చు తగ్గులు ఉండకూడదు. సంఘములో కొంతమంది ఆత్మతో నింపబడి ఆరాధిస్తూ ఉండగా ఇంకొంతమంది పెదవులతో స్తుతించే వారిగా ఉండకూడదు. అందరూ కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి. నిజముగా ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించాలి. అట్టి అనుభవంలోనికి సంఘము రావాలని సేవకుడిగా ప్రతిరోజు ప్రయత్నం చేస్తాను, ప్రతిరోజు ప్రార్థిస్తాను, ప్రతి క్షణం దాని గురించి ఆలోచన చేసి ప్రభువుని వేడుకుంటూ ఉంటాను. ఆ అనుభవంలోకి మనం వచ్చులాగున ఉండాలి. కానీ అంతేగాని వ్యర్థమైన ప్రవర్తన కలిగిన వారమే ఆత్మతో ఆరాధించిన వారిని హేళన చేయడం, ఆత్మతో ఆరాధించే వారిని అనుమానించడం, ఆత్మతో ఆరాధించే వారిని తక్కువ చేసి చూడటం, అలాంటి ప్రవర్తన క్రైస్తవులుగా మన జీవితాల్లో ఉండకూడదు. ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి వ్యర్థమైనటువంటి ప్రవర్తన ఉంది. మన లోకస్తులం కాదండి. లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అధికారం కోసం ఆరాటపడతారు, ఉన్నతమైనటువంటి స్థానం కోసం ఆరాటపడతారు, పేరు ప్రఖ్యాతుల కోసం ఆరాటపడతారు. కానీ మనం పిలువబడింది దేవుని యొక్క మందిరానికి, మనల్ని పిలుచుకుంది పరిశుద్ధాత్మ దేవుడు, మనల్ని కొనుక్కుంది యేసుక్రీస్తు ప్రభుల వారు. తన రక్తముతో మనల్ని విలువ పెట్టి కొన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఆయన ఆమోదించిన ప్రకారంగా, ఆయన నిర్ణయించిన ప్రకారంగా అటువంటి వాక్యానుసారమైన ప్రవర్తనతో ఉండాల్సింది పోయి లోకానుసారమైన వ్యక్తుల వల్లే మనం ఆలోచన చేస్తే ఎలాగా? అది వ్యర్థమైన ప్రవర్తనే కదా, వ్యర్థమైన ప్రవర్తన కదా. లోకానుసారుల వల్ల మనం ఉండడానికి వీల్లేదు కదా. వారికి ఉన్నటువంటి ఎమోషన్స్ మనకు ఉండడానికి వీల్లేదు కదా. వాళ్ళ కోపం వస్తే తిడతారు, వాళ్ళ కోపం వస్తే అబద్ధ సాక్ష్యాలు చెబుతారు, వాళ్ళ కోపం వస్తే చేయకూడని పనులన్నో చేస్తారు. మనం క్రైస్తవులంగా ఉండి దేవుణ్ణి నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడి సంఘంలోకి చేర్చబడ్డ తర్వాత కూడా లోకానుసారమైన వ్యక్తుల వల్ల బ్రతకడం అనేది వాక్యానుసారం కాదు కదా. మనం ప్రత్యేకించబడిన వారమే సంఘములో ఉన్నప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కానీ చాలామంది క్రైస్తవులు అట్టి వ్యర్థమైన ప్రవర్తనను కలిగి ఉన్నారు. పేరు ప్రఖ్యాతుల కోసం సమాజంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఆరాటపడ్డారో, సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఆరాటపడ్డారు. ఇదిగో పాస్టర్ గారి తర్వాత నేనే, ఆ వ్యక్తి తర్వాత నేనే సంఘ పెద్దని, నేనే సంఘములు అన్నీ చేసేది, నేనే ఈ నేనే అనేటువంటి ఆలోచన ఏ క్రైస్తవుడిలో అయితే ఉంటుందో ఆ క్రైస్తవుడు వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోండి. మొన్న ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు ఒక వ్యక్తి యూట్యూబ్లో, నా వంటి సేవకుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు, నాకు తెలిసినట్లుగా వాక్యం తెలిసిన వాడు ఎవడు లేడు, నేను బోధించినట్లుగా వాక్యం బోధించేవాడు ఎవడు లేడు, అలాంటి వాడు ఎవడైనా ఉంటే దమ్ముంటే నా ముందుకు రమ్మని చెప్పండి, నాతో డిబేట్ సవాలు చేస్తా ఉన్నాడు. నేను అనుకున్నారే నీకంత పిచ్చోడు ఇంకొకడు, నీ అంత పిచ్చోడు ఇంకొకడు లేడు. అపోస్తులైన పౌలు ఎంతో పరిశుద్ధత కలిగిన వాడై ఉండి దేవుని కొరకు తాపత్రయపడుతూ ఆత్మల సంపాదన లక్ష్యంగా భావిస్తూ సేవలో కొనసాగుతూ ఉన్నటువంటి ఆయన, పాపులలో నేను ప్రథముణ్ణి, నేను అత్యంత బలహీనుణ్ణి అని చెప్పేసి నేను మాట్లాడుకొని తనను తాను తగ్గించుకుంటే, ఈరోజు క్రైస్తవ సమాజంలో సేవకులుగా చలామణి అవుతున్నటువంటి చాలామంది తొడలు కొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, మీసాలు మెలేసే వాళ్ళు ఎక్కువైపోయారు, ఛాలెంజ్లు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, నాకంటే బైబిల్ ఎక్కువగా తెలిసిన వాడు ఎవడైనా ఉంటే రమ్మనండి అని సవాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. యేసుక్రీస్తు ప్రభుల వారే తనను తాను తగ్గించుకొని తన శిష్యుల పాదాలు కడిగాడండి. ఆయనే శిష్యుల పాదాలు కడిగి తనను తాను తగ్గించుకొని దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని తనను తాను రిక్తుడిగా చేసుకున్నాడని వాక్యంలో అనేక లేఖనాలు స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నా ఆ తగ్గింపుతనం లేదు, ఆ లోబడే తత్వం లేదు, అటువంటి వైరాగ్య జీవితం లేదు. గర్విష్ఠులైపోయి తమను తాము హెచ్చించుకుంటూ తమకున్న జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటూ అపవాది ఆలోచనల చేత నడిపించబడుతున్న క్రైస్తవ సేవకులు ఎక్కువైపోతూ ఉన్నారు సమాజంలో. ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, అట్టి వ్యర్థమైన ప్రవర్తన కలిగిన వారంగా మనం ఉండడానికి వీల్లేదు. మనం సవాల్ చేయాల్సింది ఏంటో చెప్పనా? నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. హల్లెలూయా. నన్ను బ్రతికించిన దేవుడు మిమ్మల్ని బ్రతికించగలడు. నా జీవితాల్లో చేసిన దేవుడు మీ జీవితాల్లోనూ కార్యాలు చేయగలడు. నన్ను నడిపించిన దేవుడు మిమ్మల్ని నడిపించగలడు. నా జీవితాల్లో ఎన్నో 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 పరిస్థితుల్లో నాకు సహకారిగా ఉండి నా జీవితాన్ని చక్కబెట్టిన దేవుడు మీ జీవితాలను కూడా బాగు చేసి మీ జీవితాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించగలడు అనేటువంటి విషయాన్ని సవాలుగా సమాజానికి మనం ప్రకటించగలగాలి. హల్లెలూయా. ఇది నిజమైన సవాల్ అంటే.
నా అంత గొప్పోడు ఎవడు లేడు, నా అంత జ్ఞానవంతుడు ఎవడు లేడు అని అనుకుంటే, అలాగ అనుకున్నాడు ఒకడు పరలోకంలో. ఎవడాడు? నల్లోడు. తంతే ఎక్కడికి వచ్చి పడ్డాడంట? పాతాళానికి వచ్చి పడి భూమి మీద అటు ఇటు తిరుగుతూ. ఒకసారి అడిగాడు ప్రభు, అరే ఎక్కడి నుండి వచ్చేవారని అంటే, ఏముంది ప్రభు, పని బాట ఏం లేదు, భూమి మీద అటు ఇటు. ఇదివరకు ఎక్కడ ఉండాల్సినోడు? దేవుని సింహాసనం ఎదుట ఉండి మానక రేయింబగళ్ళు ప్రభువుని మనసారా ఆరాధించేటువంటి ఉన్నతమైన స్థానంలో ఆరాధికుడిగా ఉండాల్సినటువంటి అపవాది తనను తాను హెచ్చించుకున్నాడంట. తనను తాను హెచ్చించుకున్న కారణాన్ని బట్టి ప్రభు తంతే వచ్చి కిందకొచ్చి పడ్డాడంట. అలాంటి స్థితి మనకు వద్దండి. ఆయన తన్నాడానికి ఇంక లేవడానికి లేదు. వాడి కొరకు ఏం సిద్ధపరచబడి ఉందంట? నరకం మన కోసం కాదు సిద్ధం చేసింది. పొరపాటున అలాగ అనుకునేరు. మనుషుల కోసం నరకం చేయబడలా. వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు, అపవాదికిని తన దూతలకును నిర్ణయించబడిన నరకం అది, వారి కొరకు నిర్ణయించబడిన పాతాళం అది. వాడి ఆలోచనల ప్రకారం, వాడి నడిపింపులో ఎవరైతే ముందుకు కొనసాగుతారో వాడితో పాటు వాళ్ళు కూడా ఆ నరకంలో పడవేయబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేగాని మనుషులందరూ కూడా నరకానికి వెళ్ళాలన్న ఉద్దేశంతో దేవుడు నరకాన్ని చేయలే. వాడి కోసం ప్రత్యేకంగా దేవుడు తయారు చేసుకున్నాడు దాన్ని. వాడి ఆలోచనలు కలిగిన వారే ఉండి ఇదిగో ఎలాగో సవాల్ చేసేవో వాడితో పాటు పోతున్నారు. మనం అలాగున ఉండడానికి వీల్లేదండి. మనల్ని మనం తగ్గించుకున్న వారమై ఆయన సన్నిధిలో ఒక మంచి ప్రవర్తనను కలిగిన వారి వలె మనం నడుచుకోవాలి. మనల్ని మనం హైలైట్ చేసుకోవడానికి ఇంకొకరిని కించపరిచేటువంటి ప్రయత్నం మనం ఎప్పుడు కూడా చేయకూడదు. దేవుడు నీ ఒక్కడి కోసం రక్తం కార్చలా, దేవుడు నా ఒక్కడి కోసం రక్తం కార్చలా, దేవుడు మన మందిరం కోసం రక్తం కార్చలా, ఈ సర్వ మానవాళి కొరకు దేవుడు రక్తం కార్చాడు. హల్లెలూయా. ఆయన ప్రజలందరినీ ప్రేమిస్తా ఉన్నట్టు. నువ్వేం గొప్పడివి కాదు. నువ్వు దేవుని నమ్ముకున్నంత మాత్రాన, రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడినంత మాత్రాన నువ్వేం మ్యాజిక్లు చేసేవాడివో, మహిమ కలిగిన వాడివో అయిపోలా. ఆయన వలె నువ్వు జీవించినప్పుడు, నిన్ను నువ్వు తగ్గించుకొని సరి అయిన ప్రవర్తనతో నువ్వు బ్రతికినప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన రాజ్యంలో. హల్లెలూయా. పేతురు అంటా ఉన్నాడు, మీరు వ్యర్థమైన ప్రవర్తనను వదిలిపెట్టండి. పౌలు అందుకే భయపడ్డాడు. వారందరూ కూడా ఇదిగో పౌలు నువ్వు దేవుడివి, ఇదిగో ఇతను నీ ప్రవక్త, ఇదిగో మేమందరూ నీ భక్తులు అన్నట్లుగా మాట్లాడుతుంటే, ప్రజలందరూ నాకు భక్తులైపోయారు, ప్రజలందరూ నాకు లోబడుతున్నారు, ప్రజలందరూ నాకు సాగిలపడుతున్నారు, నేను కూడా ఒక దేవుడిగా మార్చబడాలనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచనలోకి పౌలు వెళ్ళలా. బతిమాలుకున్నాడంట, అయ్యా నేను దేవుణ్ణి, నేను మీ వంటి సాధారణమైన మనుష్యున్నే, కానీ నన్ను నడిపించేవాడు నిజమైన దేవుడు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారండి ఇలాంటి ప్రవర్తన కలిగిన వారు? చాలామంది క్రైస్తవులు ఆస్తిని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు, అందాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు, బంధు బలగాలను బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు, మందిరాలను బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు, వారికి ఉన్నటువంటి వసతులను బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. కానీ పౌలు వలె నేనేమై ఉన్నానో అదంతయు నీ కృప వలనే అని సాక్ష్యం ఇచ్చేవాళ్ళు లేరు. గర్వం అనేది వ్యర్థమైన ప్రవర్తన. క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా ఎంతోమంది క్రైస్తవులు అలాంటి గర్విష్ఠులుగా కనపడతా ఉన్నారు. పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడే వాళ్ళు కనపడతా ఉన్నారు. ఈ వాక్యము మాట్లాడితే విస్తరించి మాట్లాడుకుంటూ పోతే అనేక రకాలైన అంశాలు దీనిలో చేర్చబడతాయి. కానీ మీ అందరికి అర్థమయ్యేలాగా ఒక్కటే విషయాన్ని చెబుతా ఉన్నాను. క్రైస్తవ్యంలోకి మీరు వచ్చిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, మందిరంలోకి మీరు చేర్చబడిన తర్వాత మీ ప్రవర్తన మారిపోవాలి. హల్లెలూయా. మీలో వ్యర్థమైన ప్రవర్తన ఉండడానికి వీల్లేదు. వాక్యానుసారమైన ప్రవర్తన ఉండాలి. ఆ వాక్యానుసారమైన ప్రవర్తన మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కొనసాగించగలగాలి, సమాజంలో ఉన్నప్పుడు కొనసాగించగలగాలి. మీ ప్రవర్తన ఎల్లవేళలా ఒక్కటే అయి ఉండాలి. అది మీకు ప్రయోజనకరమైన ప్రవర్తన, వాక్యానుసారమైన ప్రవర్తన అయి ఉండాలి. కానీ వ్యర్థమైన ప్రవర్తన మీరు కలిగి ఉండడానికి వీల్లేదు. ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, అందుకే అంటా ఉన్నాడు పేతురు, ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టాం, మాకేం దొరుకుతుంది అని అంటే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, మీరు 12 సింహాసనముల మీద కూర్చుండి 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. క్రైస్తవులంగా మనము కూడా మొదటగా విగ్రహారాధన వదిలిపెట్టాలి. రెండవదిగా ఈ వ్యర్థమైన ప్రవర్తనను వదిలిపెట్టాలి. ఎంతమంది అయితే ఈ వ్యర్థమైన ప్రవర్తనను వదిలిపెడతారో వారు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా.